సో మీకు అంటే హౌస్ నుంచి బయటికి రాగానే కలిసారా బిగ్ బాస్ని? అంటే మాకు వాయిసే వినపడుతుంది, కలిసారా? మాకు ఇంతవరకు కలిసారు? నిజం చెప్పండి. అమ్మ తోడు మాకు వాయిసే వినిపిస్తుంది. కలవలేదా ఇంతవరకు? ఆయనకి ప్రేమతో అయినా మాట్లాడండి అని అడుక్కున్నా మాట్లాడు ఆయన. నేను బిగ్ బాస్ వాయిస్ తప్ప ఫేస్ మనం ఒకటి ఊహించుకోవడమే తప్ప ఆ ఫేస్ గీస్ ఏం తెలియదు నాకు. అవునా? ఓకే. కానీ ఇప్పుడు మనం ఇంట్లో ఉండటం వేరు, కానీ 24 అవర్స్ మీరు అన్ని డేస్ ఉన్నారు కదా, 105 డేస్ అంటే చుట్టూ కెమెరాలు. చుట్టూ కెమెరాలు. ఆ టైంలో ఎలా ఉండిందంటే మీ మైండ్ సెట్ కానీ? చుట్టూ కెమెరాలు మీరు అంటారు కదా, మీరు వెళ్ళి ఒక రోజు 2 రోజుల తర్వాత మీకు ఆ కెమెరా గుర్తుకు రాదు. యూ స్టార్ట్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్. అవును. అది సడన్గా మీరు కంట్రోల్గా ఓవర్లీ కంట్రోల్ ఉంది చూసుకో అనేదాకా మీ కంట్రోల్ రాదు. ఓకే. యూ విల్ స్టార్ట్ బిహేవింగ్ న్యాచురల్లీ. మీకు అలా ఏమనిపిస్తుందో అంటే గుర్తురాదు. ఓ కెమెరా ఉంది కదా, చూసుకోవాలి కదా, స్టార్టింగ్ ఉంటుంది, తర్వాత అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఓకే. నాకు మీకు నిహారిక గారు తెలుసు కదా, నిహారిక రత్నప్రభ గారి డాటర్. సో తను నాకు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఆ టైంలో కూడా చెప్పింది మీ గురించి. మీరు కావ్య గారు సమ్ పార్టీలో కలిసినప్పుడు యా మీరు మీరు బాగా ఎమోషనల్ పర్సన్ అని చెప్పేసి ఆ టైంలోనే విన్నాను నేను. ఎమోషనల్ పర్సన్. నన్ను తిట్టేది, నా మీద అందరూ కంప్లైంట్ చేసేది, నేను కంప్లైంట్ చేసుకునేది కూడా ఐఎమ్ వెరీ ఎమోషనల్. త్వరగా హర్ట్ అవుతా లేదా త్వరగా కనెక్ట్ అవుతాయి ఎవరితో అయినా ఎమోషనల్. ఓకే. సో కొన్ని వీడియోస్ కూడా బయటకు వస్తాయి. సో మీరు కావ్య గారు సో బయటికి వెళ్ళి ఫుడ్ అంటే జనాలకి ఎట్లా వచ్చిందంటే ఓకే వీళ్ళిద్దరు పేరు. సో కొన్ని వీడియోస్ కూడా మీరు చేశారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బట్టలన్నీ వాళ్ళ సిస్టర్వి తినవి కాదు అని అంటే ఇట్లా ఫన్నీ మూమెంట్స్ అన్నీ కూడా మేము అంటే ఉంటారు కదా ఫ్యాన్స్. మీరు బేసిక్లీ ఏం లేదండి, ఉంది అన్నా ఒకలాగా చూస్తారు, లేదన్నా కూడా ఒకలాగా చూస్తారు. చూసే వాళ్ళు వాళ్ళకి ఎలా కావాలో అలా చూస్తారు. అంతేగాని మీరు దానికి ఏం చేయలేదు, చెప్పరు. దానికి ఏం చేయలేదు నేను. బేసిక్లీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏం లేదంటున్నా, ఆయనకు చూసిన విధానం వేరే ఉంది. అవును. అంటే వీడియోస్ అలా డిపెండ్స్. అదే చెప్తున్నా, ఇక్కడ ఎడిటింగ్ అలా ఉంది, అక్కడ కూడా వీడియోస్ అలా ఉంటుంది. సో విచ్ ఇస్ దేర్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, విచ్ ఇస్ నాట్ దేర్ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. అంతే అంటారు. అంతే. ఇప్పుడు 100 మంది 100 విధంగా నన్ను చూస్తారు. ఇప్పుడు మీరు నిఖిల్ అంటే మీకు ఒక విజన్ వస్తుంది, ఇంకోరికి ఇంకో వస్తుంది. బట్ ఐ కాంట్ కీప్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ విజన్స్. ఓకే. సో ఓకే, మీకు ఎలా అనిపిస్తుందో రిసీవ్ ఇట్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే. కానీ ఆన్సర్ రాలేదు నాకు. అదే కాంప్లికేటెడ్ అది యాక్చువల్లీ. అవునా? అంటే అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో చేసుకోండి, ఐఎమ్ ఓకే విత్ ఇట్. నెగిటివ్ పాజిటివ్ ఐఎమ్ ఓకే. ఎందుకంటే వెన్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, నేను దాని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశానో, నాకు ఏమనిపించింది అది నాకు మాత్రమే తెలుసుండే ఫీలింగ్. నేను ఫీల్ అయ్యేది మీకు ఫీల్ అవ్వండి అని చెప్పలేను నేను. సో మీకు ఎలా ఫీల్ అవుతుందో అలా తీసుకోండి, కామ్గా ఉండండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి, అంతే అయిపోయింది. చాలా ఎదిగిపోయారు మీరు. బతకాలి కదండి మరి. లేదంటే నన్నే కాంప్లికేట్ చేసుకుంటా. ఎవరికో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి వెళ్ళి మళ్ళీ నేను కాంప్లికేట్ చేసుకుని తలనొప్పి ఎందుకు. మీకు ఎలా కావాలో అలా అనుకోండి, ఐఎమ్ ఓకే విత్ ఇట్. వంట కూడా బాగా చేస్తారుగా మీరు? వంట బాగా చేస్తా. మీ వైఫ్ అదృష్టవంతులు. అదే పెళ్ళే ముందు అదే లేడీస్ అదే చూస్తారు కదా. ఏమో మరి చూడాలి లైఫ్. అంతే. ఇంకా టైం ఉందిలే. ఇంకా టైం ఉందా? అంటే ఇప్పట్లో చేసుకోరా పెళ్ళి? టైం పడుతుంది, ఫ్యూ ఇయర్స్. ఇంకా ఉంది, కొంచెం సెట్ చేయాలి, ఇంకా చేయాలి, కెరీర్ సెట్ చేయాలని. ఓకే, ఫ్యూ ఇయర్స్ అంటే రాసుకోండి మీరు. నిఖిల్ పెళ్లి చేసుకోవడానికి ఫ్యూ ఇయర్స్. సో ఇయర్స్ పడుతుందంట.